శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీకు నిరాశ, నిస్పృహలు ఎదురైనప్పుడు ఎటువంటి ఆశాకిరణం గోచరించినప్పుడు మీరు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని కానీ చదవండి, లేకపోతే వినండి. ఇదే భగవద్గీత. మహా ఋషీణాం అహం భృగుః గిరాం అస్మి ఏకం అక్షరం యజ్ఞానాం జపయజ్ఞః అస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో నేను భృగువు. వాక్కులలో ఏకాక్షరమైన ఓంకారాన్ని నేనే. యజ్ఞాలలో జపయజ్ఞము నేనే. స్థావరాలలో కదలని వాటిలో హిమాలయ పర్వతాన్ని నేనే అర్జున అని భగవానుడు అర్జునుడితో విపులంగా చెప్తూ ఉన్నాడు. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవఋషీణాం చ నారదః గంధర్వాణాం చిత్రసిద్ధానాం కపిలః మునిః. వృక్షాలన్నిటిలో అశ్వత్థ వృక్షము నేనే, అంటే రావి చెట్టు నేనే. దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్ధులలో కపిల ముని అని నన్నే తలుస్తున్నారు అర్జున. ఉచ్చైః శ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం భరావతం గజేంద్రాణాం నరాణాం చ నర అధిపం. నన్ను గుర్రాలలో అమృతం నుండి పుట్టిన ఉచ్చైస్స వసముగను, గజేంద్రాలలో ఐరావతంగాను, నరులలో రాజునుగాను తలుసుకుంటూ ఉన్నారు అర్జున అని భగవానుడు అర్జునుడితో అని